ప్రతిక్షణం ఉత్కంఠ, గూస్ బంప్స్ తెప్పించే సీన్స్. థియేటర్ ఓటీటీలో సెన్సేషన్, హీరోయిజం, యాక్షన్, ఫైట్స్, రొమాంటిక్ సీన్స్ అస్సలే లేవు. కానీ పాన్ ఇండియా బాక్సాఫీస్ షేక్ చేసింది. ఎలాంటి అంచనాలు లేకుండానే విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఓటీటీలో అత్యధిక వ్యూస్ అందుకుంటూ దూసుకుపోతుంది. శరవణన్ శివకుమార్, వృత్తిపరంగా సూర్య అని పిలుస్తారు. ప్రధానంగా తమిళ చిత్రాలలో పనిచేసే భారతీయ నటుడు మరియు చలనచిత్ర నిర్మాత. అత్యధిక పారితోషికం తీసుకునే తమిళ నటులలో ఒకరైన సూర్యను తరచుగా భారతీయ సినిమా యొక్క అత్యుత్తమ నటులలో ఒకరిగా పరిగణిస్తారు. సూర్య 2 జాతీయ చలనచిత్ర అవార్డులు, 6 ఫిల్మ్ఫేర్ అవార్డులు, సౌత్ మరియు 5 తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులతో సహా అనేక ప్రశంసలను అందుకున్నారు. అతను ఫోర్బ్స్ ఇండియా యొక్క సెలబ్రిటీ 100 జాబితాలో 6 సార్లు స్థానం సంపాదించాడు. నటుడు శివకుమార్ పెద్ద కుమారుడు. అతను నటి జ్యోతికను వివాహం చేసుకున్నాడు. ఆమెతో కలిసి 7 చిత్రాలలో నటించాడు. ఆ సంవత్సరం తరువాత అతను అగరం ఫౌండేషన్ను ప్రారంభించాడు. ఇది వివిధ దాతృత్వ కార్యకలాపాలకు నిధులు సమకూరుస్తుంది. సంవత్సరం హూ వాంట్స్ టు బీ ఎ మిలియనీర్ యొక్క తమిళ వెర్షన్ అయిన స్టార్ విజయ్ గేమ్ షో నీంగలం వెళ్లలం ఓరు కోడితో టెలివిజన్ ప్రెజెంటర్గా తన అరంగేట్రం చేసింది. 2013లో సూర్య 2D ఎంటర్టైన్మెంట్ అనే నిర్మాణ సంస్థను స్థాపించాడు. ఇంతకీ క్రైమ్ థ్రిల్లర్ కోర్టు డ్రామా గురించి తెలుసా? ఇటీవల కాలంలో సినీ ప్రియులు ఎక్కువగా సరికొత్త కంటెంట్ చిత్రాలు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మధ్య కాలంలో హారర్, రొమాంటిక్, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా బాక్సాఫీస్ షేక్ చేసింది. క్రైమ్ థ్రిల్లర్ కోర్టు డ్రామాగా వచ్చి ఆద్యంతం సినీ ప్రియులను కట్టిపడేసింది. 2021లో విడుదలై అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తీసిన ఈ లీగల్ థ్రిల్లర్గా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. సమాజంలో అణగారిన వర్గాల కష్టాలను ప్రపంచానికి చాటింది. థియేటర్లలో భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఆ తర్వాత ఓటీటీలోనూ దూసుకుపోయింది. అదే జై భీమ్. ఇందులో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించి మెప్పించాడు. ఇన్నాళ్లు మాస్ యాక్షన్ హీరోగా కనిపించిన సూర్య ఇందులో మాత్రం లాయర్ పాత్రలో నటించారు. ఈ సినిమాలో అద్భుతమైన నటనతోనే కాకుండా సమాజంలో న్యాయం కోసం పోరాడే ఓ నిజాయితీపరుడి ఆవేశాన్ని, ఆవేదనను ప్రేక్షకుల కళ్లకు కట్టనట్లుగా చూపించారు. ఈ సినిమాకు IMDbలో 8.7 రేటింగ్ కలిగి ఉంది. ఈ చిత్రంలో గ్రామీణ, గిరిజన సమాజాల కష్టాలను కళ్లకు కట్టినట్లుగా చూపించారు. దాదాపు 2 గంటల 45 నిమిషాల నిడివితో ఆద్యంతం ఉత్కంఠతో పాటు ప్రతిక్షణం గూస్ బంప్స్ తెప్పించే విజువల్స్తో ప్రేక్షకులను కట్టిపడేసింది. తమిళనాడులో జరిగిన దారుణ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు డైరెక్టర్ టీజే జ్ఞానవేల్. థియేటర్లలో సూపర్ హిట్ అయిన సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. సమాజంలో అన్యాయానికి గురవుతున్న వర్గాల గురించి, వారిపై జరిగే అన్యాయాలను, వారి హక్కుల కోసం పోరాడే ఓ లాయర్ స్టోరీని ఈ సినిమాతో ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చారు డైరెక్టర్ టీజే జ్ఞానవేల్. ఇందులో సూర్యతో పాటు లిజోమోల్ జోస్, మణికందన్, రజిషా విజయన్, జిజోయ్ రాజగోపాల్ కీలక పాత్రలు పోషించారు. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.